హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మా అన్న ఒకటి చెప్తున్నాడు, ఏనండి ఫస్ట్ చెప్పండి అయ్యా. పెళ్లి తర్వాత సేమ్ ఉంటావా? ఏడుస్తూ ఉంటావా? ఉంటావా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండకపోతే 2 నెలల తర్వాత మళ్ళీ వీడియో తీస్తా, సరేనా? ఉదయంతో పట్టొస్తావా? సరే, గుర్తుపెట్టుకోండి. సో మేము ఎగ్జాక్ట్లీ ప్యారడైజ్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. సో మెట్రో పైకి వెళ్తున్నాము. మేము ప్యారడైజ్ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రోలో వెళ్తాము. అక్కడ నుంచి కొండాపూర్ దగ్గర గచ్చిబౌలి ఏఎంబి మాల్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మెట్రో అయితే ఎక్కేసాము. కానీ మెట్రో అయితే చాలా రష్గా ఉందండి. ఇప్పుడు నార్మల్గా ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని మ్యాక్స్ అందరూ మెట్రోనే సూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూసారు కదా మనుషులు, ఇలా ఉంటే కరోనా రాకుండా ఇంకేముంటుంది. ఒక్కళ్ళ ఫేస్కి మాస్క్ లేదు. సో హైటెక్ సిటీ అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ సిగ్నల్ వరకు మేము ఆటో ఎక్కాము. ఆటో ఎక్కి వెళ్ళాము. సో ఏఎంబి మాల్ అయితే వచ్చేసింది. సో ఏఎంబి మాల్ లోపలికి వెళ్ళిన తర్వాత మేము యాక్చువల్లీ ఇక్కడికి మేము త్వరగా వచ్చేసాము. రావడమే 1 అయింది. సో అక్క కోసం వెయిట్ చేసాము. అంటే మా అన్న వాళ్ళ ఫ్రెండ్, సో అమృత అక్క అని చెప్పి ఆమె కోసం వెయిట్ చేసాము. అప్పటి వరకు నేను జస్ట్ వ్యూ తీసుకున్నాను. కింద ఇది ఫుడ్ కోర్ట్ ఏఎంబి మాల్లో. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అక్కడ మేము అక్క అయితే వచ్చేసి మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. అక్క ఒక స్పెషల్ ఫుడ్ ఆర్డర్ చేసింది. అదేదో చెప్పండి ఒక్కసారి స్నాప్. సో అక్క వచ్చేసరికి సీరియల్ యాక్టర్, మీకు గుర్తుపడితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సీరియల్ యాక్టర్, సో అందుకే అంత స్పెషల్గా చూపించాల్సి వచ్చింది. సో అక్క తీసేసుకున్నాం. మేమేమో బిర్యానీస్ తీసుకున్నాం, అక్క ఏమో స్పెషల్ ఫుడ్ తీసుకుంది. అదేదో నేమ్ అంటే నాకు ఆ రోజు చెప్పింది కానీ నాకు అంత ఐడియా లేదు. సో ఫుడ్ అయితే మేము కంప్లీట్ చేసాము. ఆల్మోస్ట్ 1 అయిపోయింది. ఫుడ్ తినేసి షాపింగ్ చేస్తే బెటర్ అని చెప్పి ఫుడ్ అయితే కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసేసిన తర్వాత మేము ఇంకా ఏఎంబి మాల్ ఫుల్ A to Z ఉంటాయండి. సో ఇది ఇండిపెండెన్స్ డే రోజు మేము ఒక డే బిఫోర్ వెళ్ళాము. సో బ్లాగ్ వేయడం కుదరలేదు. మేము పెళ్ళికి వెళ్ళేసి వచ్చాక వేద్దామని చెప్పి నేను ఇంకా కంటిన్యూ వీడియోస్ చేశాను. సో పెళ్ళి అయితే అయిపోయింది. సో ఒక మాల్లోకి వచ్చాము. దీంట్లో టీ షర్ట్స్ అండ్ లాల్జీ పైజామా అలాంటివి ఏమైనా చూద్దాం అన్నట్టు వచ్చాము. ఫస్ట్ స్టార్టింగ్ ఇవే. సో అన్న కొన్ని షర్ట్స్ అంటే ట్రై చేశాడు. ఇలా కొన్ని షార్ట్ టీ షర్ట్స్, నార్మల్ షర్ట్స్ లాంటివి కొన్ని ట్రై చేశాడు. చాలా అంటే చాలా బాగున్నాయి. చూసాను ఒకరికి మించి ఒకటి ట్రయల్స్ వేస్తున్నాడు. సో చాలా టైర్డ్ అయితే అయిపోయాడు. ట్రయల్స్ ఇటు అటు వేస్తాక ఇంకా పెళ్లి కొడుకు కదా, తప్పదు కదా, వేశాడు. కొన్ని టీ షర్ట్స్ ఉన్నవి తీసుకున్నాడు. సరే కొంత షాపింగ్ అయితే చేస్తాము. బిల్ అయితే చేసేస్తున్నాము. బిల్ చేసేసిన తర్వాత మేము ఇంకో లాల్జీ పైజామా ఇలాంటి టైపు మేము ఇప్పుడు పెళ్ళిలో మెయిన్ పెళ్లి కొడుకు కావాల్సిన బట్టలు తీసుకుందామని ఇక్కడికి వచ్చేసాము. అక్కడికి వచ్చేసిన తర్వాత వేరే డ్రెస్సెస్ కూడా అన్న ట్రయల్స్ వేసాడు. కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉండే. నార్మల్గా తీసుకున్న వాళ్ళకైతే ఈ మాల్స్ అయితే సూట్ అవ్వని నన్ను అడిగితే. సో తర్వాత పెళ్ళిలో వేసుకునవలసిన ఇది పట్టు పంచి ఉంటుంది కదా, అది కూడా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మమ్మాయి ఎర్త్కి వెళ్ళాము. మమ్మాయి ఎర్త్లో అన్న పర్ఫ్యూమ్, ఫేస్ వాష్ అలాంటివి కొన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము నెక్స్ట్ అమీర్పేట్కి వెళ్ళిపోయాము. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. అమీర్పేట్కి వెళ్ళిపోయాము. అక్కడ అక్క వాళ్ళకి కొన్ని శారీస్ కావాలి అంటే అన్న వాళ్ళ అక్క వాళ్ళకి శారీస్, వదిన అక్క చెల్లెలందరికీ శారీస్ తీసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి రిటర్న్ అయిపోయాం. అప్పటికి ఎంతమంది ఉన్నారు చూసారు కదా, చాలామంది ఉన్నారు. సో మేము రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఫుడ్ అయితే తినేసి వద్దాం అనుకున్నాం, కుదరలేదు. సో అందుకే వచ్చేటప్పుడు అక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గర సిటీ కేఫ్ అని చెప్పి ఉంటుంది, అక్కడ తీసుకుని రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా కొంత షాపింగ్ ఉందని చెప్పి మళ్ళీ మేము 4 వెళ్ళాం. డాడీ, సాయి, అన్నయ్య, నేను వెళ్ళాము. సో అన్న పెళ్ళికి అయితే బయలుదేరాము. ఇంకా బయలుదేరి అక్కడ పెళ్ళి అయితే మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. యాక్చువల్లీ మన ఆంధ్ర సైడ్ మొత్తం పెళ్ళిలో వెజ్జే పెడతారండి, నాన్ వెజ్ అయితే పెట్టరు. మన తెలంగాణ లాగా
ఆంధ్రాలో అలా పెట్టరు. సో తర్వాత అయితే వదినది అండ్ అన్నయ్యది ఫోటోషూట్ అయింది కొంచెం కొంచెం. సో ఆల్మోస్ట్ 9:30కి ముహూర్తము, మేము వచ్చింది 7:30కి. పెళ్ళి మొత్తం చూపిద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ మొత్తం లాంగ్ అయిపోతుందని చెప్పి ఫైనల్గా తాళి కట్టేది మెయిన్ అదే కదా, జీలకర్ర బెల్లం ఒకటి తాళి ఒకటి. సో అక్కడికైతే వచ్చేసాము, లాస్ట్లో లాస్ట్ టచ్. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది, మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. ఆల్మోస్ట్ మొత్తం వెళ్ళేపాటికి 1 అయిపోయిందండి. బయలుదేరడం 10:30కి బయలుదేరి వెళ్ళేపాటికి 1.